మీరేం చెప్తారు సార్ నాది ఏం లేదు సార్. నేను 2025లో మెడికల్ అన్ఫిట్ అయినాను. డిపార్ట్మెంట్ మెడికల్ అన్ఫిట్ చేసారు. నాకు యాక్సిడెంట్ అయింది. నాకు ఇంతవరకు ఎలాంటి రూపాయి బిల్లు కూడా రాలేదు. 2015లో నా భార్య చనిపోయింది. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో వాళ్ళు ఏమంటారు, నీ భార్య డెత్ సర్టిఫికేట్ తెస్తే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అని ఆఫీస్లో అంటున్నారు. సార్ నాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు నాకు రూపాయి బిల్లు లేదు. నేను ఉద్యోగం చేయడానికి కూడా నాకు ఉద్యోగం లేదు. నన్ను అన్ఫిట్ చేశారు. బాబు నీకు డబ్బులు వస్తాయి, నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకుని నువ్వు పని చేసుకుంటూ బ్రతుకుపో అన్నారు. సరే సార్ అనుకున్నాడు. ఇప్పటివరకు నాకు రూపాయి బిల్లు కూడా రాలేదు. నాకు కడుపు మంట బాగుంది. నాకు ఆపరేషన్కి 56 లక్షలు అయింది. తలకైందా? బ్రెయిన్ ఆపరేషన్ అయింది సార్ ఇక్కడ నాకు. ఇదంతా బ్రెయిన్ ఆపరేషన్ అయింది. నా పిల్లలను పెట్టుకుంటే వాళ్ళు ఇప్పటికి 52 లక్షలు పెట్టారు నాకు. ఇంకా మా అబ్బాయిలను నేను ఎంతవరకు వేధించాలి? వాళ్ళని చదువుకున్నాను, సాధలు అంటున్నాను. వాళ్ళు నా బాధ్యతగా నాకు చేసేంత చేశారు. పెట్టండి అంటే వాళ్ళు పెట్టలేని పరిస్థితి ఉన్నారు. ఈ రోజు నాకు కడుపు మంట ఉంది. నేను మొన్న ఆఫీస్కి కూడా వెళ్ళినాను. ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు, బాబు నీ భార్య చనిపోయింది కదా, డెత్ సర్టిఫికేట్ పెట్టాలి, పెడితే నీకు వచ్చే ప్రాసెస్ వస్తాయి అంటున్నారు. చనిపోయింది నా భార్య, డ్యూటీ చేసేది నేను. నాకు వచ్చే ప్రాసెస్ అయినా నాకు చేయండి సార్ అంటే ఆ ముచ్చట్టు కూడా లేదు. డిఎం గారితో కూడా అదే చర్చించినాను. డిఎం గారు కూడా అదే మాట్లాడారు. సర్టిఫికేట్స్ పెట్టు, నీ ప్రాసెస్ అన్నీ అవుతాయి అని చెప్తున్నారు. సార్ని కలుద్దామని మొన్న వస్తే సార్ కలవలేదు. ఎండి గారు స్పందిస్తారు వచ్చి ఎండి గారి గురించి కూడా వచ్చినాను. సార్ గారు కలవలేదు, వెళ్ళిపోయినారు. సో ఇది నా పరిస్థితి. నాకు కొంచెం న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటాను. ఈ ఛానల్ ద్వారా రఘు గారికి కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నా. సార్ నాకు కొంచెం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మరొక శంకర్ గౌడ్ లాగా నన్ను కూడా అవహేళన చేయకండి. నాకు మెడిసిన్స్ ఖర్చులు బాగున్నాయి. ప్రతి నెల నేను మెడికల్ వాడుకోవాలా, గోళీలు వేసుకోలేని పరిస్థితి. శంకర్ గౌడ్ గారు పెట్రోల్ పోసుకున్నప్పుడు ఈ అపోలో హాస్పిటల్ దగ్గర చికిత్స ఉండే కదా, అప్పుడు అర్ధరాత్రి అక్కడనే ఉన్నది మా ఛానల్. అప్పుడు మీరున్నారు మీరు ఛానల్ ఉన్నారు, మీరు ఫాలో చేస్తున్నారు. మీకు కూడా మేము ఫాలో అవుతున్నాము. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఇలాంటి మా పరిస్థితులు. ఇలా దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం చేయండి. మేము ఎవరిని ద్వేషిస్తలేము, ఎండి గారిని అంటలేము, ముఖ్యమంత్రి గారిని అంటలేదు. అయ్యా మాకు న్యాయం చేయండి, మాకు వచ్చే డబ్బులు మాకు ఇప్పియండి. ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏం చెప్తుంది ప్రభుత్వం అంటే, డబ్బులు లేవు, అప్పుల పాలుంది రాష్ట్రం అని చెప్పి. అదే సార్, ఏదైనా కానీ మాకు వచ్చే పెన్షన్ కూడా వస్తలేదు. నాకు ఇంతటి రూపాయి బిల్ల కూడా రాలేదు మా ఆర్టీసీ నుంచి. నేను 91 అపార్ట్మెంట్, 91 అపార్ట్మెంట్ నాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను డ్యూటీ చేసుకుంటూ వస్తున్నా. నాకు ఇంతటి రూపాయి బిల్ల రాలేదు. ఈ విషయానికి చేతులు ఎత్తేసి ఒక్క నిమిషం అశోక్, చేతులు ఎత్తేసింది మేనేజ్మెంట్. నా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసింది. అందుకే నిన్న పిలిచి మీరు మర్చిపోండి అన్నది కదా. మేము అనేది ఏంటంటే, ఈ సమయంలో మేనేజ్మెంట్ మాకు కూడా అవసరం లేదు. మేము కూడా మేనేజ్మెంట్ వదిలేస్తున్నాం, మర్చిపోతాం. మాకు కావాల్సింది గవర్నమెంట్ దిగాలి. ఇప్పుడు రంగంలోకి రేవంత్ రెడ్డి గారు దిగాలి. రంగంలోకి దిగి ఇంతమంది 15,000 మంది ఉసురు పోసుకుంటారా, న్యాయం చేస్తారా? రెండే విషయాలు. చెప్పండి, ఏంది ఈ బస్ భవన్ ను శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. సుమారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక 17,000 మంది ఉన్నారు. 15 నుంచి 17,000. 9 సంవత్సరాలు అయ్యింది. మాకు రావాల్సిన న్యాయమైన డబ్బులు, మా రక్తం ధారపోసిన డబ్బులు 2017 నుంచి ఈరోజు 2026, సుమారు 9 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. మీకు రావాల్సింది, మీరు ఇన్ సర్వీసులు ఉన్నోళ్ళు మీకు జీతాలు వస్తున్నాయి, మీకు అన్నీ వస్తున్నాయి. రిటైర్ వాళ్లకు 2017 నుంచి 9 సంవత్సరాలు ఎట్లా వెయిట్ చేస్తారు? మేమేం భిక్షం అడుగుతలేం కదా. ఒక 40 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 38 సంవత్సరాలు ఈ సంస్థలో రక్తాన్ని దారపోసి ఉద్యోగం చేస్తే, అక్కడ పిల్లలను మర్చిపోయి ఉద్యోగం చేస్తే, ఇదా మీకు 38 సంవత్సరాల తర్వాత మాకిచ్చే ఫలితం? ఎంతవరకు కరెక్టు? మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి కదా. ఒక శ్రీశ్రీ ఒక మాట అంటాడు, ఒక కార్మికుని చెమట చుక్క రాలకముందే, చెమట చుక్క ఆరకముందే డబ్బులు ఇవ్వమంటాడు. మేము 9 సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి, మా రక్తం దారపోసాం ఈ సంస్థకు. ఈ సంస్థ ఈరోజు ఇన్ని సంవత్సరాలు 80-85 సంవత్సరాలు మనుగడ సాగిస్తుందంటే, మాలాంటి ఎంప్లాయీస్ ఒక 17,000 మంది ఈ సంవత్సరంలో ఒక 375 మంది చనిపోయారు. రోజు ఒక్కరు చనిపోతున్నారు. 1 ఇయర్లో 375 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చేస్తే మీకు కనువిప్పు దొరుకుతుంది? ఎండి గారు పిలుస్తారు. ఎండి గారు 3 నెలల కింద వచ్చాం, డిసెంబర్ వస్తే మార్చిలో మీకు డబ్బులు మొత్తం క్లియర్ చేస్తున్నాడు. మళ్ళీ మాట మార్చాడు.
పొలిటికల్ నాయకులు అన్న న్యాయము, రాజకీయ నాయకులు అప్పుడప్పుడు మాట మీద నిలబడతారు. నువ్వు ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఎండి, ఒక వీసీఎండి, నువ్వు కూడా ఒక 2 సంవత్సరాలలో రిటైర్ అవుతావు. నీకు ఆ మాత్రం మోరల్ వాల్యూస్ లేదా? ఇస్తున్న మాట మీద ఉండాలి కదా. మార్చిలో క్లియర్ చేస్తున్నప్పుడు మార్చిలో క్లియర్ చేయాలి కదా. ఎందుకు క్లియర్ చేయలేదు? అన్నీ ఆపు. ఎవరికి ఇన్ సర్వీస్ వాళ్ళకి ఆపు. ఇన్ సర్వీస్ వాళ్ళకు 17 పే స్కేల్ ఇచ్చావు, 21 పే స్కేల్ ఇచ్చావు. 21 పే స్కేల్ కూడా రేపు జూలై 1కు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మాకు పెన్షన్ లేదు, ఒక రోజు పెన్షన్ లేదు. మాకు రావాల్సిన 20 లక్షలు 30 లక్షలు 10 నుంచి 30 లక్షలు రావాలి ఒక్కొక్కరికి. వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? న్యాయమే కదా, న్యాయమైనదే కదా మా డిమాండు. ప్రభుత్వం ఏం చెప్తుంది? నెలకు 350 కోట్ల రూపాయలు మహాలక్ష్మి గురించి మీకు ఇస్తున్నామంటున్నారు. నెలకు సుమారు 700-800 కోట్ల రూపాయలు నీకు సంస్థకు వచ్చినప్పుడు నెలకు ఒక 100 కోట్లు ఇస్తే మొత్తం ఈ 17,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్కి కావాల్సిన డబ్బులు కేవలం 800 కోట్లు. నెలకు ఒక 100 కోట్లు ఇస్తే 6 నెలల్లో మొత్తం అయిపోతుంది కదా. ఎందుకు ఇవ్వరు 100 కోట్లు? నీకు ఇన్కమ్ వచ్చి 700 కోట్లు 800 కోట్లు వస్తుంది. నీకు 800 కోట్లు వచ్చినప్పుడు 100 కోట్లు ఇవ్వడానికి మీకు ఏంటి బాధ? అంటే మీకు చిత్తశుద్ధి లేదు. వీళ్ళు చచ్చిపోయినా ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇన్ సర్వీస్ లేరు. ఖాళీ సర్వీస్ ఉన్న వాళ్ళకి చక్కగా చూసుకుంటే చాలనే ఒక దృక్పథం ఏదవుతుందో అది మంచిది కాదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతిసారి చెప్తా ఉంటుంది ఆర్టీసీ అద్భుతంగా లాభాల్లో ఉంది. మేము ప్రభుత్వం దగ్గర మేము మాట్లాడలేం. మేము మేనేజ్మెంట్ దగ్గర పనిచేసాం. వీ వర్క్డ్ ఇన్ ఆర్టీసీ. మా బాస్ ఎండి, మేము ఎండి కింద పనిచేసాం. మేము ప్రభుత్వాన్ని ఎందుకు కడతాం? ప్రభుత్వం మినిస్టర్ గారు అంటారు ఎవ్రీ మంత్ మహాలక్ష్మికి ఏదంతా 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి అయితే పే చేయాలనో అవి పే చేస్తామని చెప్తున్నారు ఎవ్రీ మంత్. నేను లాస్ట్ మంత్ కూడా సెక్రటరీ పోయాం. మేము 350 కోట్లు ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ దుర్వినియోగంతో, ఎక్కడ దుర్వినియోగం చేసుకుంటా, ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా మీకు ఎవరైతే లాభాలు వస్తాయో, ఎవరైతే బాడీ బిల్డర్స్ వస్తాయో, ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీ ఇస్తారో, వాళ్ళు ఎవరైతే 10% ఇస్తున్నారో వాళ్ళకే మీరు కేవలం పేమెంట్ చేస్తున్నారు, కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి చేయడం లేదని మా ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు నాగిరెడ్డి గారు కూడా మీ పక్షాన్ని ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఎందుకంటే మీరు అద్భుతంగా ఆర్టీసీకి పనిచేసిన ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారని మీరు చెప్తున్నారు. అద్భుతంగా పనిచేస్తే 17,000 మంది ఉసురు పోసుకోడు కదా. అద్భుతంగా ఎవరన్నారు? అద్భుతంగా పనిచేసి అందరికి 17,000 మందికి రావాల్సిన బకాయిలు ఇస్తే నువ్వు అద్భుతంగా పనిచేస్తావు. నీకు పూజ చేస్తాం, మీకు దండేస్తాం, దండం పెడతాం. కానీ నువ్వు చేయడం లేదు కదా. మా ఉసురు పోసుకుంటున్నావు కదా. 17,000 మంది ఎంప్లాయీస్కు రావాల్సిన బకాయిలు నువ్వు మోసపూరితంగా ఇవ్వను అని ఒక ఎఫ్ఐ గారితో చెప్పించావే. నేను ఇవ్వను. ఎంత ధైర్యము? మేము 9 సంవత్సరాలు రిటైర్ అయిన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక ఏడాదినే హైకోర్టుకు పోయారు. కానీ మేము ఈ సంవత్సరం 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసినాం. మాకు ఒక గౌరవం ఉన్నది, ఒక డిసిప్లిన్ ఉన్నది. కాబట్టి మేము ఇప్పటి వరకు కూడా ఈ 17,000 మంది మీ కోర్టుకు పోలేదు. మేము ఇస్తారు అనే ఒక నమ్మకంతో మేము ఈ సంస్థ చేసినాం, ఈ సంస్థలు పనిచేసినాం. ఈ సంస్థ మీద ఒక రాయి ఎందుకు వేయాలి? ఈ సంస్థను అంటే చెడు పేరు తీసుకురావద్దు. సంస్థకు మంచి పేరు ఉన్నది. ఎందుకు మనము అనవసరంగా కోర్టుకి ఇల్చాలి ఈ సంస్థనని? కానీ అదే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక 1 year పోయి వాళ్ళ సెటిల్మెంట్ చేసుకున్నారు. మేము 17,000 మంది ఉన్నాం. 9 సంవత్సరాల నుంచి కూడా ఓపికతోటి ఉన్నాం. మరి ఇప్పుడు కూడా ఇవ్వకపోతే నెక్స్ట్ కోర్టుకు పోతామా? ఇంకా ఎంతమంది ఇస్తారు? లేకపోతే కోర్టుకు పోతే ఇస్తారా? ఈ సంవత్సరంలో 375 మంది చచ్చిపోయారు. ఇంకా ఎంతమంది చావాలా? అదన్నా చెప్పండి. ఏం చెప్తారు ఫైనల్ గా? ఎండి గారికి ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తున్నాం. ప్రభుత్వం గవర్నమెంట్ దగ్గర పోతారా? మీరు ప్రభుత్వం దగ్గర కాళ్ళు పట్టుకుంటారా? అడుగుతారా? బిచ్చమడుతారా? అప్పు చేస్తారా? బస్భవన్ అమ్ముకుంటారా? లేకుంటే కుదబెట్టుకుంటారా? 17,000 మందికి రావాల్సిన బకాయిలు ఇమీడియట్ ఇవ్వాలి. అది ఆ బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉన్నది. ఎండి గారి పైన ఆ బాధ్యత చాలా ఉన్నది. ఎండి గారు తప్పని పరిస్థితుల్లో ఇది సాల్వ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.